నమస్తే అండి, వెల్కమ్ టు థీమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రైడ్ 2 మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాము. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ స్టోరీ గురించి అయితే మనకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సీక్వెల్ అనమాట. రైడ్ 1లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో రైడ్ 2లో కూడా అదే కంటిన్యూషన్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే స్పిరిచువల్ సీక్వెల్ అని చెప్తారు, అట్లా కాదు, డైరెక్ట్ సీక్వెలే. సేమ్ క్యారెక్టర్స్ సేమ్ స్టోరీతో పాటు కంటిన్యూ అవుతుంది అనమాట ఇక్కడ. సో స్టోరీకి వచ్చేసరికి అయితే ఏంటంటే ఇక్కడ రైడ్ 2లో ఇంకొక పొలిటీషియను ఎట్లయితే నల్ల డబ్బు ఏమంటారు జమ చేసుకొని దాని దగ్గర అవన్నీ చేస్తే స్మగ్లింగ్ చేస్తాడు దాని మీద. సో చాలామందికి నచ్చకపోవచ్చు, అంటే రొటీన్ కాన్సెప్ట్ కదా ఎవరు చూస్తారు అనేసి. ఒకవేళ మీకు రైడ్ 1 నచ్చిందంటే రైడ్ 2 కూడా ఇంకా బాగా నచ్చుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అది కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ట్విస్ట్ ఉంది భయ్. నార్మల్ ఫస్ట్ రైడ్ 1 కంటే కూడా రైడ్ 2లోనే ఇంకొంచెం డిఫరెంట్గా చూపించారు. అప్రోచ్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే రైడ్ 1లో మనకు అందరికి తెలిసింది ఎట్లా జరుగుతుంది రైడ్స్ అవన్నీ కూడా. దీనిలో డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే చూపించే విధానంలో డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందుకు మన అది మన అజయ్ దేవగన్ క్యారెక్టర్ బాగుంది, దీంట్లో రితేష్ క్యారెక్టర్ కూడా బాగా చేసారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మిగతా క్యారెక్టర్స్లో కూడా కొంచెం బేస్ ఉంది అనుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఈ విలన్ సూరభ శుక్లా గారు ఎవరైతే ఉన్నారో అతని క్యారెక్టర్ పై మంచి టైమింగ్తో పాటు వస్తారు. మంచి టైమింగ్ ఉంటుంది, కామెడీ టైమింగ్ అనేది. అతనిది మధ్య మధ్య బిట్స్ వస్తాయి, పంచే చేసి పోతాడు. పో ఇట్లా వస్తాడు, ఇట్లా పనిచేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈవెన్ ఎండింగ్ దాకా కూడా ఉంటాడు. అండ్ నా ఒపీనియన్పై నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూవీని, నాకు బాగా నచ్చింది. అనేసి అయితే ఏం చెప్పుకోలేం కదా. కమింగ్ టు మూవీకి నేను రేటింగ్ ఎంత ఇస్తానంటే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకు ఇంత తక్కువ రేటింగ్ ఇస్తున్నా, 3 కానీ 3.5 కానీ ఎందుకు ఇస్తలేనంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి మూవీస్ ఆల్రెడీ రైడ్ 1 కానీ రైడ్ 2 కానీ కొంచెం ప్రెడిక్టబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇది అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుందని. అండ్ మనకి క్యారెక్టర్స్ చూసుకుంటే మాత్రమే కొంచెం తక్కువ అనిపించింది యాక్టింగ్లో, పర్ఫార్మెన్స్లో కూడా. కొత్తగా చూసుకుంటే మాత్రమే మన ఇదెవరు రితీష్ దేశ్ముఖ్ గారు అయితే ఎవరు బాగున్నారు. అతనిది బాగా అనిపించిన క్యారెక్టర్ అజయ్ దేవగన్ గారిది కూడా ఆబ్వియస్గా పోటీ లాగానే ఉంది. అండ్ ఇంకొంచెం క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళకి కూడా బాగా అనిపించినాయి. ఆ హోటల్ సీన్ డిఫరెంట్గా అనిపించింది, అదొకటి కొంచెం యూనిక్ అనుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే వాచబులే. వల్గర్ సీన్స్ కానీ పోలీస్ సీన్స్ కానీ ఏం లేదు, ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. వాచబుల్ అవి నాకైతే నచ్చింది. అండ్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.